అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పెసరపప్పు ములక్కాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాయ, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటో ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు యాడ్ చేయాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. టమాటో వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. దీనికోసం మెయిన్గా ఒక ములక్కాయని మీడియంగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ములక్కాయ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, ములక్కాయ ముక్కలు కొంచెం ఫ్రై అయినాయి. మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకొని మూత తీసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 యాడ్ చేసాం కాబట్టి చూసుకొని మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు వాటర్ వేయాలి. అంటే 1 వంతుకి 3 వంతుల వాటర్ వేయాలి. మూడు కప్పులు వాటర్ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు బయట ఉంచాలి. ప్రెషర్ మొత్తం పోయే వరకు మనం ఎప్పుడైనా సరే కుక్కర్లో ఏది వండినా సరే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మూత తీసి చూడాలండి. ఇప్పుడు మూత తీసి చూడండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ఇంకేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీకి పప్పు మరి ముద్దలా అయిపోకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. పప్పు ఉడకాలి, బద్దలా ఉండాలి. అలా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పెసరపప్పు ములక్కాయ కర్రీ చాలా బాగుంటుందండి.
కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.